డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. సార్ ఇప్పుడు ఈ గట్ హెల్త్‌ని మనం సెట్ చేసుకోవాలి అంటే కేవలం ఫుడ్డేనా? లేకపోతే త్రూ మెడిసిన్స్ లేదు అంటే మన హాస్పిటల్స్ త్రూ అట్లా చేసుకోవచ్చునా? త్రూ గట్ హెల్త్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ బర్త్ చెప్పా కదా. అవును సార్, ఇందాక చెప్పారు. ఒకటి రెండోది హెల్తీ హ్యాబిట్స్ చిల్డ్రన్లో. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ చిప్స్ ఇవన్నీ చూస్తారు, అన్ని ఆపేయాలి చిల్డ్రన్లో. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ క్రిమినల్. ఇప్పుడు మీరు స్కూల్స్ పక్కన లిక్కర్ షాప్స్ ఉండకూడదు అంటారు. నా ప్రకారం స్కూల్స్ పక్కన అసలు ఈ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఉండకూడదు, తీసేయాలి. దిస్ క్రిమినల్. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అయితే చిల్డ్రన్ దగ్గర ఫ్యాటీ లివర్ డెవలప్ చేస్తుంది. లివర్ లో ఫ్యాట్ వచ్చి ఫ్యాట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్. సో అసలు గవర్నమెంట్ షుడ్ ఈవెన్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్ ప్లేసెస్. ఈ ఆల్ దిస్ చిప్స్, నూడిల్స్, హ్యాంబర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా స్కూల్స్ లో ఉండకూడదు. ఎందుకంటే అగైన్ బ్యాక్టీరియా చేంజింగ్ బికాస్ చిల్డ్రన్ చేంజ్ అయిపోయి ఒబెసిటీ చూసారా చిల్డ్రన్ ఎంతమందికి లావ్ కావటము, ఫ్యాటీ లివర్ వస్తున్నాయి. సో అది సెకండ్. థర్డ్ మన అడల్ట్ అయిన తర్వాత మనకి కొన్ని హ్యాబిట్స్ రెగ్యులరైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ అనేది, అది పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది వెయిట్ తగ్గించుకోవటం కాదు, మజిల్స్ రావటం వల్ల కాదు. అవి రెండు సెకండరీ ఇంపార్టెన్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల బ్యాక్టీరియా చేంజ్ అయిపోతున్నాయి. గట్లో బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి దే ఆర్ కాజింగ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. సో ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏమో డయట్లో అసలు మీరు చాలా ఉంటాయి ఫ్యాట్స్ అని అంటాం కదా, ఇంటర్మీడియట్ ఫ్యాట్స్ ఇవన్నీ అవన్నీ ఏం లేదు. జనరల్గా హై ఫైబర్. ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ బెస్ట్. మనకి ట్రెడిషనల్గా తినే అది క్వాంటిటీస్ కొంచెం కంట్రోల్గా తినాలా, ఫైబర్ ఎక్కువ ఉండాలా. అండ్ అగైన్ వీ షుడ్ అవాయిడ్ షుగర్ కానీ. ఇంకోటి రాంగ్ ఫ్రూట్ జ్యూస్ వల్ల బ్యాక్టీరియా చాలా దెబ్బతింటున్నాయి. సోడాస్ వల్ల బ్యాక్టీరియా దెబ్బతింటుంది. అంటే ఫ్రూట్ జ్యూసెస్ దే డోంట్ కంటైన్ ఫైబర్. అందరూ ఆరెంజ్ జ్యూస్ తాగుతుంటారు, తప్పు. ఆరెంజ్ జ్యూస్ మార్నింగ్ తాగకూడదు, తప్పది. దే కంటైన్ మార్నింగ్ ఫ్రూట్ తినచ్చు. ఫ్రూట్స్ ఆర్ గుడ్ బట్ నాట్ ఫ్రూట్ జ్యూస్. ఆ ఫ్రూట్ జ్యూస్ అనేది అమెరికాలో ఎప్పుడో 1950s ఎక్కువ ఆరెంజెస్ ప్రొడ్యూస్ చేశారు కంట్రీ. అవి వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. అది అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయింది, ఫ్రూట్ జ్యూస్ తింటే మంచి హెల్త్ అని. ఇప్పుడు అమెరికాలో చూస్తే ప్రతివాడు పొద్దున్న ఫ్రిడ్జ్ తీసి ఒక ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ వేసుకొని తాగుతారు అనమాట, హెల్తీ అనుకోని. తప్పది, టోటలీ రాంగ్. జ్యూసెస్ లో ఓన్లీ జ్యూస్ విచ్ ఇస్ గుడ్ ఇస్ కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ రోజుకు 2 గ్లాసులు తాగితే మన బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా వస్తాయి మనకి. ఫ్రెష్ కోకోనట్ వాటర్, నాట్ బాటిల్డ్ కాదు. మనకి ఫ్రెష్ కోకోనట్ వాటర్ ఇక్కడ మన దగ్గర బాగా, అంటే ఎస్పెషల్లీ సర్కార్ ఏరియాస్ బాగా ఎక్కువ. చాలా ఫ్రెష్ కోకోనట్ వాటర్ మీరు ఒక గ్లాస్ 2 గ్లాసులు ఎవ్రీడే తింటే బ్యాక్టీరియా మంచిది. పిల్లలకి, అడల్ట్స్ అందరికి న్యాచురల్ అది. అదే వీళ్ళు అన్ఫార్చునేట్ ఏమో పిల్లలు సోడాస్ డైట్ ఏమంటారు, డైట్ కోక్ అంటారు, 0 క్యాలరీ. దాంట్లో ఏమంటే ఈ సోడాస్ లో, డైట్ కోక్స్ లో, దాంట్లో అంతా ఈ ఇట్ ఇస్ చేంజింగ్ ద బ్యాక్టీరియా. ఇది కూడా చూసాం. ఇంకోటి షుగర్ ఫ్రీ అంటాం కదా. అవును సార్. అసలు అగైన్ దీనిపైన మేము రీసెర్చ్ చేసాం. షుగర్ వాడితే ఏమవుతుందంటే ఈ డయాబెటీస్ షుగర్ వాడకూడదు, షుగర్ ఫ్రీ అనేది. అసలు షుగర్ ఫ్రీగా ఉన్న సబ్స్టెన్స్ అన్ని కూడా బ్యాక్టీరియా చేంజ్ చేసి ఎక్కువ క్యాలరీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో షుగర్ కన్నా అది వర్స్ట్. షుగర్ తిన్నా పర్వాలేదు, షుగర్ ఫ్రీ వల్ల ఇంకెక్కువ మెటబాలిజం చేంజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా కొన్ని మిత్స్ ఉన్నాయి, పీపుల్ తెలియటం లేదు. దట్ డూయింగ్ ఆల్ దిస్. అసలు ఏం వాడకపోయినా షుగర్ వాడినా పర్వాలేదు డయాబెటీస్, బట్ షుగర్ ఫ్రీ అనేది చేయకూడదు. ఇట్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈస్ చేంజింగ్. అదే విధంగా టూత్ పేస్ట్ లో టైటానియం అని ఉంటుంది. ఇప్పుడు ఎవరు చూసుకోవాలి, అది టూత్ పేస్ట్ లో టైటానియం ఆక్సైడ్ ఉందంటే, టైటానియం ఆక్సైడ్ ఉన్నవి ఎస్పెషల్లీ చిల్డ్రన్ చేస్తారు, బ్రష్ చేసి మింగుతారు టూత్ పేస్ట్. మింగినప్పుడు ఈ టైటానియం ఆక్సైడ్ ఉంటే బ్యాక్టీరియా చేంజ్ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది. సో దానికి టూత్ పేస్ట్ మీరు కొన్నప్పుడు చూసుకోండి టైటానియం ఆక్సైడ్ ఉందా లేదా. అది ఉంటే ఆ టూత్ పేస్ట్ యూజ్ చేయకూడదు. యూజ్ చేసినా కూడా మనం బాగా పుక్కులు చూసేయాలి, బయటకి మింగకూడదు. చిల్డ్రన్ లో స్వీట్గా ఉండేది తెలియదు, కొంతమంది తింటుంటారు. సో ఆ హ్యాబిట్ కూడా తీసుకురాదు. ఆల్ దీస్ థింగ్స్ న్యాచురల్ థింగ్స్ తోనే మనం చేంజ్, మన చేతుల్లోనే ఉన్నాయి. మన చేతిలో ఉంది. స్ట్రెస్ ఆల్సో ప్లేస్ అ రోల్. ఇది లేని మనిషి ఇప్పుడు లేడేమో సార్ అసలు. అంటే మనం ఎలా తీసుకోవాలి, స్ట్రెస్ అనేది ఏమి, స్ట్రెస్ ఇస్ ఎ రియాక్షన్ టు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ కదా. ప్రెషర్, ఇంత ప్రెషర్ ఉంది మాకు బయట. కానీ మంచి ఈక్వేషన్ ఉంది. నేను రీసెంట్ గానే మన సిస్టర్ శివాని అని, షీ టోల్డ్ మీ దిస్ ఈక్వేషన్. మంచి స్ట్రెస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ డివైడెడ్ బై రెసిలియన్స్. మన విల్ పవర్.
మన రిలీజెస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎంత ప్రెషర్ ఉన్నా స్ట్రెస్ రాదు. సో స్ట్రెస్ ఈజ్ ఓన్లీ అవర్ రియాక్షన్ టు ఎక్స్టర్నల్ ప్రెషర్. అది ఎలా తగ్గించాలంటే రెసిలియన్స్ ఇంక్రీజ్ చేయాలి. స్ట్రెస్ జీరో. స్ట్రెస్ దానికే మనం అందరికీ చిల్డ్రన్ కూడా ఎంకరేజ్ చేయాలి. స్ట్రెస్ జీరోలో పెట్టుకోవాలి. వెరీ ఈజీ. స్ట్రెస్ ఏమంటే రియాక్టింగ్ టు ఎక్స్టర్నల్. సో స్ట్రెస్ ఇస్ హౌ వి కంట్రోల్. నెక్స్ట్ సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా ఫీవర్స్ విపరీతంగా అయిపోయి లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి కదా సార్, బాడీ పెయిన్స్. వీటి కోసం స్టెరాయిడ్స్ వాడడం తప్పు, చాలా తప్పు అది. మరి ఆ పెయిన్స్ తగ్గవు కదా సార్ స్టెరాయిడ్స్ వాడకపోతే? అంటే పెయిన్స్ ఇప్పుడు వాళ్ళు ఒక్కనే కదా సార్, ఆర్థరైటిస్ ఉంటుంది చూడండి, వాళ్ళు కూడా కదా సార్ రెగ్యులర్ గా స్టెరాయిడ్ పెడతానే ఉంటారు డాక్టర్స్. స్టెరాయిడ్స్ పెట్టరు, డాక్టర్స్ ఎక్కువ పెట్టరు. మేబీ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అని చేయొచ్చు, కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ స్టెరాయిడ్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తారు. స్టెరాయిడ్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే సార్, నార్మల్గా స్టెరాయిడ్స్ అనేది మనము చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే స్టెరాయిడ్స్ తోటి ఏమంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ మెడిసిన్. బాడీలో ఇమ్యూనిటీ సప్రెస్ చేసి హార్మోన్స్ చేంజ్ చేస్తాయి. ఇంతవరకు కూడా ఇప్పటికీ స్టెరాయిడ్స్ మనకి గత 70 సంవత్సరాలు ఉన్నాయి. అండ్ 70 సంవత్సరాలు కూడా ఎవరికి స్టెరాయిడ్ ఎగ్జాక్ట్గా ఎలా యాక్ట్ చేస్తుంది ఇంకా తెలియదు. మెడిసిన్లో అంత పవర్ఫుల్ డ్రగ్స్ యాక్ట్ చేస్తున్నాయి, అన్ని దానికి ఇచ్చేస్తారు. కరోనాలో కూడా చూసారు అందరు స్టెరాయిడ్స్, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కరోనా బికాస్ స్టెరాయిడ్. మా హాస్పిటల్ అసలు స్టెరాయిడ్సే వాడలేదు కరోనాలో, అందరు రికవర్ అయ్యారు. ఎందుకంటే అమెరికాలో ఇస్తున్నారు, ఇంగ్లాండ్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇచ్చేస్తారు. మనం తప్పది. స్టెరాయిడ్స్ అనేది మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ ఇన్ ద వరల్డ్. స్టెరాయిడ్ ఎందుకంటే బాడీని ఆర్టిఫిషియల్గా సప్రెస్ చేస్తుంది. ఎలాగంటే బిల్డింగ్ లో ఫైర్ ఫైర్ చుట్టూ యాస్బెస్టాస్ పెట్టేసాం అనుకోండి, ఫైర్ సప్రెస్ కానీ బిల్డింగ్ అంతా నాశనం అయిపోతుంది కదా, బయట చూడడానికి అంతా ఏమి ఉండదు. అలాగే స్టెరాయిడ్స్ ఆర్ లైక్ యాస్బెస్టాస్. స్టెరాయిడ్స్ షుడ్ నాట్ బి యూస్డ్ అట్ ఆల్. అంత కొన్ని ఫ్యూ ఇండికేషన్స్ ఆర్ దేర్, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అటువంటి కొన్ని దానికి వాడతాం, కానీ జనరల్ గా ఈ పెయిన్స్ గిన్స్ అస్సలు వాడకూడదు. ఈ పెయిన్స్ అవి కూడా న్యాచురల్ మెథడ్. అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని చికెన్ గున్యా వస్తుంటుంది మధ్య చూస్తుంటాము, చాలా రోజులు ఉంటుంది. కానీ న్యాచురల్ ఎక్సర్సైజెస్, దాని తర్వాత కొన్ని సానా, హీట్, అటువంటి దాంతో స్లోగా కంట్రోల్ చేయాలి. చాలా సార్ నేను ఆ మధ్యలో ఒక కేసు చూశాను సార్. ఏంటి అంటే ఒక అమ్మాయి నైట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది. ఆ అమ్మాయిని టెస్ట్ చేస్తే, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతూ ఉండగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. టెస్ట్ చేస్తే అమ్మాయి ఆల్కహాల్ తీసుకుందని చెప్పేసి అందులో వచ్చింది. బట్ ఆ అమ్మాయి జీవితంలో ఏనాడు ఆల్కహాల్ తీసుకోలేదంట. అసలు ఆ అమ్మాయి మందు తాగటం అంటే డ్రింక్ అవన్నీ ఏం తెలియదంట, డ్రింకర్ కాదు. ఆ అమ్మాయిని తర్వాత టెస్ట్ చేసి మన హాస్పిటల్లో అనుకుంటా టెస్ట్ చేస్తే ఆ అమ్మాయి పొట్టలో యాసిడ్స్ ఉన్నాయని వచ్చారు. అది ఏంటి సార్ అసలు, ఎందుకు అట్లా అవుతుంది? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసు మేము చూసాం ఈ మధ్యన. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూసారా, రాత్రి 12 గంటల తర్వాత సాటర్డే సండే కానీ లేకపోతే ఫ్రైడే కూడా చేస్తున్నారు అనమాట. టెస్ట్ చేస్తారు మీకు ఆల్కహాల్ ఉందా చేస్తే ఆల్కహాల్. సో నాకు కూడా తెలిసిన వాళ్ళు కూడా 2-3 అసలు టీటోటలర్స్ చేస్తే ఆల్కహాల్ పాజిటివ్ వస్తుంది. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అమ్మాయి కూడా పాజిటివ్ ఉంది, ఆల్కహాల్ స్ట్రాంగ్ పాజిటివ్, కానీ ఆల్కహాల్ తీసుకోలేదు. వాళ్ళు చేసిందల్లా ఏమంటే డిన్నర్కి వెళ్ళి హై కార్బోహైడ్రేట్ అంటే రైస్ కానీ లేకపోతే హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నారు. ఈ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నప్పుడు కొన్ని మన స్టమక్ లో క్లెప్సియల్లా అని కొన్ని బ్యాక్టీరియా, కొంతమందికి ఎక్కువ ఉంటుంది బై నేచర్. క్లెప్సియల్లా బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఈ కార్బోహైడ్రేట్స్ ని ఇట్ విల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆల్కహాల్. అంటే బ్రూవరీలో చేసేదేమి అంతే కదా, బ్రూవరీలో వీట్ కానీ బార్లే కానీ దాన్ని దే విల్ మేక్ ఇట్ ఇంటూ బియర్ ఆర్ విస్కీ వాటర్. అది ఒక ప్రాసెస్ లో ఇండస్ట్రీ జరుగుతుంది. కానీ కొంతమందికి ఈ అబ్నార్మల్ బ్యాక్టీరియా వల్ల బాడీ విల్ బికమ్ ఆటో బ్రూవరీ. దీని అసలు పేరు కూడా ఉంటుంది, నేను స్టడీ చేసి మా వీళ్ళకి కూడా పంపించాను పోలీసులు కూడా. దిస్ కాల్డ్ ఆటో బ్రూవరీ సిండ్రోమ్. ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటే మన బాడీ ఈజ్ బికమింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ఆల్కహాల్. చాలా రేర్ ఇది, అంత 1,00,000 లాగా ఇలాగ వచ్చినప్పుడు ఈ ఫాల్స్ టెస్ట్. సో వీళ్ళేమంటే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కన్నా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఇలాగ వచ్చే అవకాశం ఉంది. సో ఎస్పెషల్లీ ఇలాగ లేట్ నైట్ డిన్నర్స్ కదా వెళ్ళినప్పుడు కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం అలా తీసుకుంటే బెటర్ అన్నమాట. వాళ్ళకి ఇది చేంజ్ చేయలేమా సార్? ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? చేంజ్ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము, కానీ ఇదేమంటే చాలా రెసిస్టెంట్ గా ఉంటుంది. మళ్ళా కొన్ని రోజులు వచ్చేస్తుంది కేర్ఫుల్ లేకపోతే. అంటే వాళ్ళు బాగా డిసిప్లిన్డ్ గా లైఫ్ అంతా డిసిప్లిన్డ్ గా ఎక్సర్సైజ్ తోటి డయట్ తోటి అలా ఉండాలి. మిలెట్స్ తింటాం ఫర్ ఎగ్జాంపుల్, కార్బోహైడ్రేట్స్ ఆపేసి మిలెట్స్ తినాలి లైఫ్ లాంగ్. అలా చేస్తా ఉంటే అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ వచ్చిందంటే ఇంకోటి మనకి ఇది ఇప్పుడు ఈ మధ్యన ఏం తెలుస్తుందంటే చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకోరు కానీ లివర్ జబ్బు, ఫ్యాటీ లివర్ అంటారు. అదే లివర్ వాళ్ళకి ఏం జబ్బు ఉండదు. పాపం వాళ్ళు ఆల్కహాల్ తీసుకోరు
వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఎవరికి లేదు జబ్బు ఇది. అలవాటు ఉండదు. అలవాటు లేదు, కానీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చి ఫ్యాటీ లివర్ నుంచి నాష్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి సిరోసిస్ వెళ్ళిపోయి క్యాన్సర్ వస్తా ఉంది అమ్మో. ఎక్కువ మంది దగ్గర. సో మేము దీంట్లో కూడా ఏమంటే ఇటువంటి వీళ్ళకి అబ్నార్మల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా తోటి మనం తిన్న ఆహారంలో ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. సో ఎవ్రీడే కొంచెం బయట మీకు తాగినట్టు అనిపించింది, ఇంటాక్సికేషన్ ఉండదు. సార్. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ వెళ్ళిపోయి లివర్ దగ్గరికి వెళ్ళిపోయి లివర్ని డిస్ట్రాయ్ చేస్తాం అనమాట. ఓకే. సో కొన్నిసార్లు మీరు కూడా అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హెవీ మీల్ తింటే మనకు కొంచెం అవును. బ్రెయిన్ ఫాగ్ లాగా వచ్చి ఏం ఒకలా బద్ధకం. అనిపిస్తుంది సార్. అవును. అది బికాస్ బ్యాక్టీరియా ఇస్ ప్రొడ్యూసింగ్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇవన్నీ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చాయి మనకి. సో వీఆర్ నౌ ఏబుల్. దానికే ఇటువంటి వాళ్ళకి మిల్లెట్స్ వెరీ గుడ్ డయట్. దే షుడ్ టేక్ కానీ మిల్లెట్స్ తినలేరు కదా సార్ అందరూ. మిల్లెట్స్. అది అన్ని కాదు, మిల్లెట్స్ లో కూడా మంచివి. ఇప్పుడు రాగి దోశ అనుకోండి, రాగి దోశ తినండి మీరు, మామూలు దోశ. రాగి దోశ ఇస్ వెరీ గుడ్. అదేవిధంగా కొన్ని ఇప్పుడు స్వర్గం కానీ అన్నీ కూడా మిల్లెట్స్ ఆర్ వెరీ, అంటే ఎలా తయారు చేస్తారు మిల్లెట్స్ కూడా వంట చేయటం స్పెషల్ టెక్నిక్ ఉంది, దాన్ని బాగా చేయొచ్చు, హెల్తీగా చేయొచ్చు. సరే అది లేదు, పెసరట్టు తినండి, మామూలు దోశ పెసరట్టు తినండి, మంచిది కదా. Okay. పెసరట్టు ఈజ్ వెరీ హెల్తీ, ప్రోటీన్స్ దాట్. అలాగే మన డైట్ మాడిఫై చేసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించేసారు. ఓకే. ఇవన్నీ చేస్తే సెట్ అయిపోతుంది సార్. కానీ ఇప్పుడు అసలు బ్యాక్టీరియా ఇన్నిటికి కారణమైపోతుందని తెలిస్తేనే కొంచెం షాకింగ్ అనిపిస్తుంది సార్. బ్యాక్టీరియా తోటి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి. దానికే మేము మామూలుగా ఇప్పుడు మా చెకప్స్ లో కూడా బ్యాక్టీరియా, ఈ గట్ బ్యాక్టీరియా అనేది జనరల్ చెకప్ లో పెట్టాం. పెట్టేశారా సార్? మాస్టర్ చెకప్ వచ్చారనుకోండి, సార్. వీఆర్ డూయింగ్ గట్ బ్యాక్టీరియా as part of చెకప్.